అమ్మయ్యా, ఇన్నాళ్లకు బోన్లో చిరుతపులి పడింది. ఎరగా వేసిన మేక కోసం వచ్చి బోన్లో ఇరుక్కుపోయింది. చాలా రోజులుగా జనానికి చుక్కలు చూపిస్తున్న చిరుతపులికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం పరిధిలో చాలా రోజులుగా జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన చిరుత బోన్లో చిక్కుంది. ఈ మధ్యకాలంలో గండికోట గ్రామంలో సుమారు 170 మేకలను చంపుకు తినేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అటవీ అధికారులు మేకను ఎరగా పెట్టి అడవిలో ఉంచిన బోన్లో ఎట్టకేలకు చిరుతపులి చిక్కింది. దీంతో గండికోట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బోనులో పడ్డ చిరుతను అదుపులోకి తీసుకునేందుకు అధికారులు భయపడుతున్నారు. బోను బరువు కేవలం 20 కిలోలే ఉండడం, బోను కొంచెం బలహీనంగా ఉండడంతో వెనకడుగు వేస్తున్నారు. దగ్గరకు వెళ్తే చిరుతపులి పంజా దెబ్బకు బోను విరిగిపోతుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోన్లో చిరుతపులి పడింది. ఆ దృశ్యాలను సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఎక్కడ వేశారు ఈ బోన్ అనేది ఆలోచిస్తే ఎరగా వేసిన మేక కోసం వచ్చి బోన్లో ఇరుక్కుపోయింది చిరుతపులి. చాలా రోజులుగా వైఎస్ఆర్ జిల్లాలో జనానికి చుక్కలు చూపిస్తోంది చిరుతపులి. ఇప్పుడు దానికి చుక్కలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం పరిధిలో చాలా రోజులుగా జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన చిరుత బోన్లో చిక్కుకుంది. ఈ మధ్యకాలంలో గండికోట గ్రామంలో సుమారు 170 మేకలను చంపుకు తినేసిందని గ్రామస్తులు అంటున్నారు. అటవీ అధికారులు మేకను ఎరగా పెట్టి అడవిలో ఉంచిన బోనులో ఎట్టకేలకి చిరుతపులి చిక్కింది. దీంతో గండికోట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య వచ్చి పడింది. బోనులో పడ్డ చిరుతను అదుపులోకి తీసుకునేందుకు దాన్ని అడవిలో విడిచిపెట్టడం లేదంటే జైలుకు తరలించేందుకు అధికారులు భయపడుతున్నారు. బోను బరువు కేవలం 20 కిలోలే ఉండటం, బోను కాస్త వీక్గా ఉండడంతో ఇప్పుడు బోను కదిపితే చిరుతపులి తిరిగి దాడి చేస్తే బోను విరిగిపోతుందేమో అనే భయం అధికారుల్లో కనిపిస్తోంది. దీంతో దగ్గరికి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారని మనకు తెలుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలను సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. బోను కూడా మనం క్లియర్గా చూడొచ్చు. అది కాస్త పాత బోను, అది కూడా కాస్త వీక్గా ఉన్నట్టుంది. దాంతో అధికారులు భయపడుతున్నారు. ఒకవేళ దగ్గరికి వెళ్తే చిరుతపులి కానీ పంజాతో దాడి చేసి ఆ బోను కానీ విరక్కొట్టి పైన పడుతుందేమో అనే భయం కనిపిస్తోంది. కాబట్టి ఒక రోజు 2 రోజులు వెయిట్ చేసి చిరుతపులి కాస్త నీరసం చెందాక దాన్ని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తోంది. సాక్షి టీవీ దానికి సంబంధించిన దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది.